అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వలసలపై హుక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో H1B వీసాదారులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. దీంతో H1B వీసాలలో అత్యధికంగా ఉన్న భారతీయులకు వరుస షాకులు తప్పడం లేదు. ఇదే క్రమంలో తాజాగా H1B వీసాల వార్షిక ఫీజుల్ని $1,00,000కు పెంచిన ట్రంప్ ఇప్పుడు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ పై మరో షాక్ ఇచ్చారు. H1B వీసాలతో పాటు ఇతర ఇమిగ్రేషన్ ప్రయోజనాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుల్ని పెంచుతున్నట్లు ఇవాళ USCIS ప్రకటించింది. ఈ ఫీజుల పెంపు మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. జూన్ 2023 నుంచి జూన్ 2025 వరకు ఇన్ఫ్లేషన్ ప్రకారం H1B వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మార్పులు అమెరికాలో పనిచేస్తున్న లేదా చదువుతున్న భారతీయ పౌరులతో సహా విదేశీ నిపుణులు విస్తూరంగా ఉపయోగించే కీలకమైన ఉపాధి ఆధారిత వలస సేవల్ని ప్రభావితం చేస్తాయి. సవరించిన ఫీజుల ప్రకారం H2B లేదా R1 వలసేతర స్టేటస్ కోసం ఫామ్ I-129 పిటిషన్లు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ $1,685 నుంచి $1,780కి పెరుగుతుంది. H1B, L1, O1, P11, TN వీసాలతో సహా అందుబాటులో ఉన్న అన్ని ఇతర ఫామ్ I-129 ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ $2,805 నుంచి $2,965కి పెరుగుతుంది. ఉపాధి ఆధారిత వర్గాలలోని విదేశీ కార్మికుల కోసం ఫర్మ్ I-120 వలసదారుల పిటిషన్లకు $2,965 ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ వర్తిస్తుంది. వలస ఇతర పరిస్థితిని పొడిగించడానికి లేదా మార్చడానికి కొన్ని దరఖాస్తులకు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజ్ కూడా పెరగబోతున్నాయి. F1, F2 విద్యార్థులు, J1, J2 ఎక్స్చేంజ్ సందర్శకులు, M1, M2 వృత్తి విద్యార్థులను కవర్ చేసే ఫర్మ్ I-539 దరఖాస్తుల ఫీజు $1,965 నుంచి $2,075లకు పెరుగుతుంది. ఈ వీసా ఫీజుల పెంపు భారతీయ నిపుణులు, విద్యార్థులు, యాజమాన్యాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.